అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చిన ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రెజ్లింగ్ నాతో మ్యాచ్ గెలిచింది, నేను ఓడిపోయాను, మీ కలలు నా ధైర్యం చెదిరిపోయాయి, నాకిప్పుడు బలం లేదు, కుస్తీకి గుడ్ బై. 2001-2024 నేను మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను, క్షమించండి అంటూ ఎక్స్లో వినేష్ ఫోగట్ పోస్ట్ చేశారు. వాస్తవానికి ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఫైనల్లో నిబంధనల కంటే అధిక బరువు ఉందన్న కారణంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దాంతో పథకం కలచెదిరింది. ఈ సంఘటనతో యావత్ భారతదేశం షాక్కు గురైంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు వినేష్ ఫోగట్ కు అండగా నిలబడుతూ ధైర్యం చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆమెకు అండగా నిలబడుతూ ఓ పోస్ట్ చేశాడు. మీరు నిజమైన ఛాంపియన్, ఈ రోజు ఫలితంతో సంబంధం లేదు, మీరు ఆ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనం. ఇక మీరు నిజమైన ఛాంపియన్ అని అందరికీ ఎప్పుడూ చూపించారు. కష్ట సమయాల్లో మీరు చూపించే ధైర్యం, బలం అందరికీ స్ఫూర్తి. పథకం వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు, మీరు పంచే స్ఫూర్తి మా అందరిలో ప్రకాశిస్తుంది. 1.4 బిలియన్ హృదయాలు మీతోనే ఉన్నాయంటూ తన స్టోరీలో రాసుకొచ్చాడు మహేష్. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇక వినేష్ ఫోగట్ కు మద్దతుగా నిలిచిన వారిలో తాప్సీ, ఆలియా భట్, ఫర్హాన్ అఖ్తర్, సమాంతతో పాటుగా ఇంకా చాలా మంది ప్రముఖులున్నారు.